అనగనగా పార్వతీపురం అనే గ్రామంలో సుబ్బయ్య మరియు మంగమ్మ అనే పేద దంపతులు ఉండేవారు. వారిది కడు బీదరికం. సుబ్బయ్య నిత్యం పొలాల్లో కూలి పని చేసుకుని, మంగమ్మ ఇరుగు పొరుగు ఇళ్లలో పనులు చేసుకుంటూ ఎవరికీ తలవంచకుండా, ఎవరితోనూ గొడవ పడకుండా ప్రశాంతంగా జీవించేవారు. జీవితం ఎప్పుడూ కష్టంతోనే గడిచినా ఆ దంపతులిద్దరూ తమలోని ఆశను మాత్రం చంపుకోలేదు. రోజు కూలి పని చేసుకుని వచ్చే కొద్దిపాటి డబ్బులోనే కడుపు మార్చుకుని కూడా రూపాయి దాచిపెట్టుకుని గట్టుకాలం గడిపేవారు. వారికి పెద్ద ఆర్పాటం, ఆస్తుల మీద కోరికల్లేవు. కాని లోకల్లో గౌరవంగా బ్రతకడానికి, ఇతరుల ముందు తలెత్తుకొని నిలబడ్డానికి కనీసం ఒక చిన్న పొలం ఉండాలనే కోరిక మాత్రం వారి మనసులో బలంగా నాటుకునుండేది. ఎప్పటికైనా సొంత పొలంలో పనులు చేసుకోవాలి, కూలీలుగా కాకుండా రైతులుగా బతకాలి అనేది వారి కల. ఆ చిన్న ఆశే వారి జీవిత పోరాటానికి దీపం వంటిది. సుబ్బయ్య తన చిన్ననాటి స్నేహితుడు రంగయ్య పొలంలో రోజు పనిచేసేవాడు. రంగయ్య చాలా మంచివాడు. తన స్నేహితుడైన సుబ్బయ్యకి అన్ని విషయాల్లో చేదోడు వాదోడుగా, ధైర్యం చెప్పేవాడిగా ఉండేవాడు. ఒకరోజు సాయంకాలం రచ్చబండ దగ్గర జనమంతా గుడి పలకరించుకుంటూ లోకాభిరామాయణం కబుర్లు చెప్పుకుంటూ ఉండగా సుబ్బయ్య మాత్రం వారికి కొద్దిగా దూరంగా నిలబడిపోయాడు. పాతబడిన దుస్తులు, చేతి నిండా మట్టితో వారి మధ్యకు వెళ్లడానికి సంకోచించాడు. అది గమనించిన రంగయ్య సుబ్బయ్య దగ్గరకు వచ్చి ప్రేమగా, ఎరా సుబ్బయ్య, అలా దూరంగా ఉండిపోయావేంటి? నా పక్కన వచ్చి కూర్చో, రచ్చబండ దగ్గరకు వెళ్దాం అని చెప్పాడు. అప్పుడు సుబ్బయ్య నిట్టూర్చి, రంగయ్య, అక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్దోళ్ళు, బాగా డబ్బున్నోళ్ళు. నన్ను వాళ్ళు సులకనగా చూస్తారేమోనని నా భయం. ఎందుకంటే నేను కట్టుకునే బట్ట కూడా సరిగా లేదు కదా. అక్కడికొస్తే వాళ్ళు నన్ను తక్కువ చేసి చూస్తారు. నన్ను పలకరించడానికి కూడా ఇష్టపడరేమో అనే నాకు భయం. అందుకే దూరంగా నిలబడ్డాను అని ఆవేదనతో చెప్పాడు. ఎప్పటికైనా నేను బాగా డబ్బు సంపాదించి నలుగురిలో గౌరవంగా నిలబడగలిగేలా ఒక పొలం కొనుక్కోవాలి అని తన కోరికను వెలిబుచ్చాడు. సరే, నీ ఇష్టం. కానీ నువ్వు ఎంత కష్టపడుతున్నావో నాకు తెలుసు. నీ కష్టం తప్పక ఫలిస్తుందిలే అని రంగయ్య అతనికి ధైర్యం చెప్పి ఒక్కడే రచ్చబండ దగ్గరికి వెళ్లిపోయాడు. ఆ మరుసటి వారం ఒకరోజు జమీందారు ఆనందభూపతి పట్నం వెళ్తూ ఉంటే ఆయన గుర్రపు బండి మట్టిలో దిగబడిపోయింది. సేవకులు ఎంత ప్రయత్నించినప్పటికీ ఆ బండి బయటకు రావడమే లేదు. ఆ సమయంలో అటుగా కూలి పనికెళ్తున్న సుబ్బయ్య పరిగెత్తుకుంటూ వచ్చి తన బలాన్నంతా ఉపయోగించి గట్టిగా వెనక్కి తోసి సహాయం చేశాడు. సుబ్బయ్య చూపించిన ఆ సాయం వల్ల జమీందారు గుర్రపు బండి మట్టి నుంచి బయటపడింది. అప్పుడు జమీందారు సంతోషించి, ఓ యువకుడా, నువ్వు చేసిన సాయం చాలా గొప్పది. ఈ కష్ట సమయంలో నువ్వు నాకు ఎంతగానో ఉపకరించావు అంటూ సుబ్బయ్యకు బహుమానంగా 1000 రూపాయలిచ్చాడు. అప్పటికే దాచుకున్న సొమ్ముకు ఇది అదనంగా చేరడంతో సుబ్బయ్య ఆనందానికి అవధుల్లేవు. సుబ్బయ్య ఇంటికెళ్లి భార్య మంగమ్మకు ఆ 1000 రూపాయలిచ్చాడు. మంగమ్మ మొహంలో ఆనందం వెల్లివిరిసింది. ఏవండి, మన దగ్గర డబ్బులు బాగానే పోగయ్యాయి. మనం పొలం కొనుక్కోవాలని మన కల నెరవేర్చుకునే సమయం వచ్చేసిందండి. మన డబ్బులకి సరిపడా ఒక పొలం కొనుక్కుందాం అని సంతోషంగా చెప్పింది. భార్య మాటలకు సుబ్బయ్య కూడా తలూపాడు. నువ్వు చెప్పింది నిజం మంగా. ఎప్పుడూ కూలీగా బ్రతకడం నాకిష్టం లేదు. రేపు ఉదయం రంగయ్యతో మాట్లాడి చూస్తాను అన్నాడు. భార్యాభర్తలిద్దరూ రేపటి గురించి కలలు కంటూ నిద్రపోయారు. తెల్లారేక సుబ్బయ్య నేరుగా తన స్నేహితుడు రంగయ్య దగ్గరకు వెళ్లి, అరే రంగయ్య, మా దగ్గర ఉన్న డబ్బులతో పొలం కొందామనుకుంటున్నాను. ఏదైనా మంచి అవకాశం ఉంటే చెప్పు అని చెప్పాడు. రంగయ్య ఆ విషయం విని చాలా సంతోషించి, నీ కష్టానికి తగిన ఫలం పొందే సమయం వచ్చింది సుబ్బయ్య. నాకెంతో సంతోషంగా ఉంది. నువ్వు కూడా రేపటి నుంచి పెద్ద మనిషివే. ఇక అందరితో పాటు సంతోషంగా గౌరవంగా ఉండొచ్చు అని మనస్ఫూర్తిగా అభినందించాడు. అప్పుడే అటుగా వెళ్తున్న షావుకారు వారి సంభాషణ విని వాళ్ల దగ్గరకొచ్చి, ఏం రంగయ్య, బాగున్నావా అని పలకరించాడు. బాగున్నాను షావుకారు గారు. ఇంతకీ ఎక్కడికి బయలుదేరారు అని అడిగాడు రంగయ్య. షావుకారు జవాబిస్తూ,
పక్క ఊర్లో ఒక పొలం అమ్మకానికి ఉంది. ఇద్దరు అన్నదమ్ముల పొలం సరిహద్దు మధ్యలో ఒక బావి ఉంది. ఆ బావిలోని నీరు కోసం ఇద్దరు గొడవ పడుతున్నారు. అన్నయ్య భూషణం పొలం అమ్మకానికి పెట్టాడు. అది చూద్దామని వెళ్తున్నాను. పొలం చాలా సారవంతమైంది అని చెప్పాడు. అప్పుడు రంగయ్య ఆసక్తిగా, అవునా షావుకర్ గారు, దాని ధర ఎంతవరకు ఉండొచ్చు? మా స్నేహితుడు ఆ పొలం కొనడానికి సిద్ధంగా ఉన్నాడు అని అడిగాడు. అప్పుడు షావుకారు, అతను చాలా తక్కువకే ఇచ్చేస్తాడు. కాకపోతే పొలంతో పాటు బావిని కూడా కొనుక్కోవాలి అని మెలిక పెడుతున్నాడు. అందుకే కొనుగోలుదారులు వెనకడుగేస్తున్నారు అని చెప్పాడు. అప్పుడు సుబ్బయ్య భయపడుతూ, రంగయ్య, వాళ్ళు పెద్దోళ్ళు, ఆస్తిపరులు. అసలే తగాదాల మధ్యలో ఉన్న పొలం మన వాళ్ళతో సరితూగలేంలే. మనకు ప్రశాంతంగా ఉండే పొలం కావాలి అని అన్నాడు. రంగయ్య సుబ్బయ్యను వారించి, సుబ్బయ్య నువ్వాగు, ఇది మంచి అవకాశం. తక్కువ ధరకే పొలం వస్తుంది. ఈ బావి సమస్య పరిష్కరించే మార్గం ఆలోచిద్దాంలే. నువ్వు ధైర్యం తెచ్చుకో. నీ కష్టం మనకు అండగా ఉంది అని చెప్పాడు. రంగయ్య సుబ్బయ్య కలిసి భూషణం ఇంటికి వెళ్లారు. రంగయ్య సంభాషణలో నేర్పరి కాబట్టి ధర విషయంలో భూషణంతో మాట్లాడి పొలం మరియు బావిని తక్కువ ధరకే కొనేందుకు ఒప్పించాడు సుబ్బయ్య. ఇక రిజిస్ట్రేషన్ పత్రాలతో పొలం, దాని సరిహద్దులో ఉన్న బావిని కొనుగోలు చేసినట్లు స్పష్టంగా రాయించారు. సంతోషంతో ఇంటికొచ్చి మంగమ్మతో ఆ విషయం చెప్పి ఆ రోజు సాయంత్రమే భార్యతో కలిసి పొలంకి వెళ్లాడు సుబ్బయ్య. దేవుడికి దండం పెట్టుకొని ఆ తర్వాత పొలం దున్నారు. మరుసటి రోజు ఉదయం సుబ్బయ్య పొలానికి నీళ్లు పెట్టబోతూ ఉంటే భూషణం తమ్ముడు రమణయ్య పరుగు పరుగున అక్కడికొచ్చి అడ్డుపడతాడు. ఆగు సుబ్బయ్య, నువ్వు కొన్నది బావిని మాత్రమే, అందులోని నీరును కాదు. కావాలంటే నీకు రాసిచ్చిన పత్రం చూసుకో అని గద్దించి బెదిరించాడు. నీరు నా అన్నయ్య పొలంతో పాటు అమ్మాడు, కాని బావిని మాత్రం విడిగా అమ్మాడు. నీటిపై నీకు అధికారం లేదు అని అతి తెలివి ప్రదర్శించాడు. సుబ్బయ్యకి మంగమ్మకి ఏం చేయాలో అర్థం కాలేదు. రమణయ్య కుట్ర పన్ని తమను మోసం చేశాడని వారికి అర్థమైంది. అప్పుడు సుబ్బయ్య వెంటనే రంగయ్య దగ్గరకొచ్చి జరిగిన విషయం చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అప్పుడు రంగయ్య సుబ్బయ్యని ఓదార్చి, ఒరే సుబ్బయ్య, నువ్వు భయపడకు. రమణయ్య అతి తెలివి చూపిస్తున్నాళ్లే. వాడికి సరిపోయినా బుద్ధి చెప్పే మార్గం నాకు తెలుసు. నువ్వేం కంగారు పడకు, నేనున్నాను కదా అని చెప్పి వెంటనే గ్రామాధికారి పార్వతీశం దగ్గరికెళ్లి జరిగిన అన్యాయాన్ని వివరించి న్యాయం అర్జించాడు. రమణయ్యకు తగిన బుద్ధి చెప్పాలనుకున్నాడు గ్రామాధికారి పార్వతీశం. మరుసటి రోజు రచ్చబండ దగ్గరికి అందరూ వచ్చారు. గ్రామాధికారి పార్వతీశం గ్రామ పెద్దల సమక్షంలో సభను ప్రారంభించాడు. అప్పుడు పార్వతీశం, రమణయ్య, సుబ్బయ్యని బావిలో నీళ్లు ఎందుకు తీసుకొనివ్వడం లేదు? పత్రాల్లో బావి అతని పేరు మీద ఉంది కదా అని అడిగాడు. అయ్యా పార్వతీశం గారు, సుబ్బయ్యకి బావిని మాత్రమే మా అన్నయ్య అమ్మాడు. అందులోని నీరునేం కాదు. నీరు ఇప్పటికీ మా అన్నయ్య ఆస్తిగాని మిగిలింది. అందుకే నా పొలం అవసరాలకు ఆ నీటిని సుబ్బయ్య వాడుకోకుండా అడ్డుకుంటున్నాను అని దబాయించి అమాయకుల్లా అతి తెలివి ప్రదర్శించాడు రమణయ్య. అప్పుడు పార్వతీశం నవ్వుతూ, సరే సరే రమణయ్య, ఇప్పుడు బావి ఎవరిదంటావు అని అడిగాడు. సుబ్బయ్యదే అని కొద్దిగా గర్వంగా చెప్పాడు రమణయ్య. అయితే విను రమణయ్య, బావి సుబ్బయ్యదే కాబట్టి దానిని వాడుకునే హక్కు అతనికి మాత్రమే ఉంది. నువ్వు అందులోని నీటిని వాడుకోకుండా ఉండాలంటే సుబ్బయ్య ఆ బావిని పూర్తిగా మట్టితో పూడ్చేస్తాడు. అప్పుడు నువ్వు కూడా నీళ్ళని తోడుకోలేవు కదా. లేదా నీకు నీరు అవసరం కాబట్టి నువ్వు వాడుకునే ప్రతి బకెట్ నీళ్ళకి సొంతం సుబ్బయ్యకి చెల్లించాలి. ఇది నా తీర్పు అని గంభీరంగా చెప్పాడు పార్వతీశం. రమణయ్య మొహమైతే తెల్లబోయింది. అతనికి చేసేదేమీ లేక తలదించుకొని, అయ్యా నన్ను క్షమించండి, నాది తప్పు. బావిని పూడ్చేస్తే నా పొలం కూడా ఎండిపోతుంది. కాబట్టి మీరు చెప్పినట్టుగా సుంకం చెల్లిస్తాను. నా అతి తెలివి వల్లే ఈ సమస్య వచ్చింది అని చెప్పి అక్కడ్నుంచి అవమానంగా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సుబ్బయ్య, మంగమ్మలు ఎంతో సంతోషించారు. మొదటిసారిగా నలుగురిలో గౌరవం దక్కింది. సుబ్బయ్య తన కొత్త పొలంలో రంగయ్య సాయంతో మంచి పంటలు పండించుకుంటూ రమణయ్య నుంచి సుంకం కూడా తీసుకుంటూ హాయిగా గౌరవంగా జీవించసాగారు.
గొల్లపల్లి అనే చిన్న గ్రామంలో రామచంద్రం అనే వ్యక్తి ఉండేవాడు. చిన్నప్పుడు తండ్రిని కోల్పోయి పేదరికంలో పెరిగినవాడు. రోజు కూలి పనులు చేసి కడుపు నింపుకునేవాడు. భార్య లక్ష్మి, ఇద్దరు చిన్నపిల్లలు రాజు, సుజాత. రెక్కాడితే కాని డొక్కాడని బ్రతుకులు వాళ్ళవి. ఒకరోజు ఉదయాన్నే, ఏమయ్యా ఈరోజు పనికెళ్ళడం లేదా? ఇంత పొద్దెక్కినా ఇంకా ఇక్కడే ఉన్నావు? నిన్నటితో అక్కడ చేసే పని అయిపోయింది లక్ష్మి. అయ్యో, మరిప్పుడు ఎలా అయ్యా? ఇంకేదైనా పని చూడకపోయావా? దానికోసం కూడా వెతికానే, కాని ఎక్కడా పని దొరకడం లేదు. పని లేకపోతే ఎలా అయ్యా? మనమంటే పర్లేదు, కాని పిల్లల సంగతేంటి? వాళ్ళని పస్తులుంచాల్సిందేనా? నువ్వు దిగులు పడకు, నేనేదొకటి చేస్తాన్లే. సరేనయ్యా, నేను కూడా ఏదో ఒక పని వెతుక్కుంటాను అని చెప్పి ఇద్దరూ చెరోదారి వెళ్తారు. లక్ష్మికి ఆ రోజు ఓ ఇంట్లో తోట పని కుదురుతుంది. ఇక రామచంద్రం ఓ పొలం దగ్గరకు వెళ్తాడు. అయ్యా, ఇక్కడ నాకేదైనా పని దొరుకుతుందా? ఈరోజు పని వాళ్ళు చాలా మంది వచ్చారయ్యా, నాకేం అవసరం లేదు. ఏదైనా చిన్న పనైనా పర్వాలేదు బాబు. వద్దయ్యా, ఇప్పుడిక్కడ పనేవి లేదు. పోనీ మీ స్నేహితులు ఎవరైనా ఉంటే వారికైనా చెప్పండయ్యా. అబ్బా, ఇప్పుడు పనే లేదని చెప్పా కదా, ముందు వెళ్ళేక్కడి నుంచి అని అనగానే రామచంద్రం బాధతో అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అలా రోజంతా తిరిగినా పనేవీ దొరకదు. దీనితో రామచంద్రం బాధతో అక్కడ్నుంచి ఇంటికెళ్తాడు. ఏవండి, ఏమైందండి? ఏదైనా పని దొరికిందా? ఎంత తిరిగినా ఏం లాభం లేకపోయింది లక్ష్మి. ఒక్కరు కూడా పనివ్వలేదు. అయ్యో, ఏంటయ్యా ఇది? ఇలా అయితే మల్లాంటోళ్ళు బ్రతికేది ఎలాగా? ఈ పూటకు పస్తులుండాల్సిందేనేమో. నాకు ఓ ఇంట్లో పని దొరికిందయ్యా. వాళ్ళు కొంచెం డబ్బిచ్చారు. ఓ 2 రోజులు సర్దుకోవచ్చు, ఎలాగాలా. పోనీలే, కనీసం ఈ రకంగా అయినా దేవుడు సహకరించాడు లక్ష్మి. మనం తిన్నా తినకపోయినా పిల్లల కోసమైనా ఈ డబ్బు పొదుపు చేయాలి అవును లక్ష్మి, నేనీలోపు పని వెతుక్కుంటాను అని ఆ పూట ఆ డబ్బుతో సర్దుకుంటారు. 2 రోజుల తర్వాత కూడా రామచంద్రంకి పని దొరకదు. చేతిలో ఉన్న డబ్బులు కూడా అయిపోతాయి. 3వ రోజుకి, అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉందమ్మా. అవునమ్మా, నాకు కూడా కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. తినడానికి ఏమైనా ఉంటే పెట్టమ్మా. కొద్దిసేపు ఓపిక పట్టండి తల్లి, మీ నాన్నగారు వచ్చేస్తారు. ఏదైనా తెస్తారుగా, అందరం తిందాం. సరే అమ్మా. ఈలోపు వెళ్ళి లోపల ఆడుకోండి అని పిల్లలకు సర్ది చెప్పి లోనికి పంపిస్తుంది. ఈలోపే నిరాశగా వస్తాడు రామచంద్ర. ఏంటండి ఇంత ఆలస్యమైంది? మీకోసమే ఎదురుచూస్తున్నా. పిల్లలు ఆకలని ఏడుస్తున్నారు. ఏది, ఏం తెచ్చారు? ఈరోజు కూడా పని దొరకలేదు లక్ష్మి. అయ్యో, అవునా? ఏంటండి మనకి పరిస్థితి? నాకదే అర్థం కావడం లేదు. ఈ పూట తినడానికి కూడా ఏమీ లేదండి ఇంట్లో అని బాధపడుతూ అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది లక్ష్మి. దీంతో రామచంద్రంకు ఎలా అయినా తన పిల్లల ఆకలి తీర్చాలి అనే పంతం పెరుగుతుంది. దానికోసం దొంగతనం చేయాలని అనుకుంటాడు. రామచంద్రం తనలో తాను, దేవుడా, నన్ను క్షమించు. నేనీ దొంగతనం నా పిల్లల కోసమే చేస్తున్నాను అని అనుకొని ఓ గోదాంలోకి దూరి కొద్దిగా బియ్యం దొంగతనం చేసి ఇంటికి తీసుకుని వెళ్లి పిల్లలకు పెడతాడు. ఇక కొద్ది రోజులు దొంగతనాలు చేస్తూనే ఉంటాడు. ఏవయ్యా, ఈ మధ్య రోజు బియ్యం కూరలు తీసుకునొస్తున్నావు? ఏదైనా పని దొరికిందా? ఆ అదే ఓ పెద్ద గోదాంలో పని దొరికింది లక్ష్మి. అవునా? పోనీలే, ఆ దేవుడు ఇన్నాళ్లకు కర్ణించాడన్నమాట. నిజమే. సరే, పిల్లలకి వండి పెట్టు అని మాట దాటేస్తాడు. కొద్ది రోజులు ఎవరికి ఎలాంటి అనుమానమే రాదు. కాని రామచంద్రం మనసులో మాత్రం ఎప్పుడూ భయమే ఉంటుంది. ఓ రాత్రి, ఏవండి, ప్రతిరోజు రాత్రి ఆలస్యంగా వస్తున్నారు. పనేమైనా ఎక్కువగా ఉంటుందా? అవును లక్ష్మి, కొద్దిగా. కానీ మీరు అలసిపోయినట్లు కనిపించడం లేదు. నిజంగా పని చేస్తున్నారా? అదేంటి లక్ష్మి అలా అడుగుతున్నావు? పని చేస్తానన్నా నమ్మట్లేదా? అంటే మరేం లేదు. మనకు డబ్బులు, బియ్యం ఈ మధ్య బాగా వస్తున్నాయి కదా. వస్తే ఏమైంది? మీకు భోజనానికి ఎలాంటి లోటు చేయడం లేదు కదా. ఈ ప్రశ్నలేంటి? క్షమించండి, ఇక మిమ్మల్ని ఏమనను అని అంటుంది లక్ష్మి.
రామచంద్రం మాత్రం మనసులో బాధపడుతూ ఉంటాడు. మరోవైపు గోదాములో యజమాని గోపాలరావు ఇలా అంటాడు. ఏరా, ఈ మధ్య మన గోదాంలోని బియ్యం బస్తాల్లో లెక్కలు తేడా వస్తున్నాయిరా. ఏమోనయ్యా, నాకేం తెలీదే. నిజం చెప్పు, ఇక్కడ రాత్రులు కాపలా ఉండేది నువ్వే. నిజమేనయ్యా, నేను అడి జోలికి వెళ్ళను అసలు. మరి బియ్యం బస్తాల్లో తేడా ఎందుకు వస్తుంది? ప్రతి బస్తాలోనూ ఎంతో కొంత బియ్యం తగ్గుతూనే ఉంది. కానీ నేనైతే అసలు బియ్యం బస్తాల దగ్గరికి వెళ్ళలేదయ్యా. నిజం చెప్పు, ఇక్కడి నుంచి బియ్యం మాయం చేసి ఎక్కడైనా అమ్మేస్తున్నావా? మరో 2 రోజులు చూస్తారు, నీతో పాటు ఇంకొకరిని కూడా కాపలా పెడతాను. ఈసారి కూడా లెక్కలు తేడా వచ్చాయో అప్పుడు చెప్తాను నీ పని అని హెచ్చరించి మరో కాపలాదారుణ్ణి ఆ రాత్రి తోడుగా ఉంచుతాడు. ఇక అదే రాత్రి రామచంద్రం మళ్లీ దొంగతనానికొస్తాడు. ఈసారి గోడ దూకుతూ పడిపోవడంతో దొరికిపోతాడు. రే, ఎవరా అది? ఎవరక్కడుండేది? పద పద, ఎవరైనా దొంగ ఉంటాడు అని వెళ్లి రామచంద్రని పట్టుకుంటారు. రేయ్, ఎవరా నువ్వు? ఆ అంటే మా గోదాము నుంచి బియ్యం దొంగిలించేది నువ్వే అన్నమాట. అయ్యా అయ్యా, నన్ను వదిలేయండి, ఏదో పొట్టకూటి కోసం. ఆపరా నీ ఎదవ నాటకాలు. చేసిందంతా చేసి మాయమాటలొకటి. నిజమయ్యా, ఏ పని దొరక్క పిల్లల ఆకలి తీర్చడం కోసమని. ఆపరా నీ వేషాలు. నీ వలన అనవసరంగా నేను తిట్లు తినాల్సొచ్చింది అని తిట్టి అతన్ని ఆ రాత్రి అక్కడే కట్టేసి ఉంచుతారు. ఆ మరుసటి రోజు గోపాలరావుకు విషయం అంతా చెప్తారు. మరోవైపు ఇంట్లో అంతా రామచంద్రుని గురించి ఎదురుచూస్తూ ఉంటారు. అమ్మా, నాన్న రాత్రంతా ఇంటికి రాలేదా? నాన్నెప్పుడొస్తారమ్మా? పోనీ మనమే నాన్న దగ్గరికి వెళ్దామా? వద్దమ్మా, రాత్రి పనేమైనా ఎక్కువైందేమో నాన్నకి, ఆయనే వచ్చేస్తారులే అని సర్ది చెప్తుంది. అటు రామచంద్రని గోపాలరావు పంచాయతీకి తీసుకునెళ్తాడు. అప్పుడు పంచాయతీ పెద్ద, గోపాలరావు, ఏంటి సమస్య? అసలు ఏమైంది? రామచంద్రని తీసుకుని నువ్వొచ్చావేంటి? ఇతను నా గోదాంలో ప్రతిరోజు బియ్యం దొంగలిస్తున్నాడు. ఇతను దొంగతనం చేస్తున్నాడా? ఇతను చాలా నిజాయితీ మనిషి. నా దగ్గర చాలాసార్లు పని చేశాడు. ఏమిటి రామచంద్ర, ఏమిటిదంతా? అయ్యా, నాకు ఊర్లో ఎక్కడా పని దొరకడం లేదు. నా పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు. అందుకే వారి ఆకలి తీర్చడం కోసం ఇలా దొంగతనం చేయాల్సొచ్చింది. నన్ను క్షమించండి. నా పిల్లల ఆకలి తప్ప ఈ దొంగతనం వెనక నాకు ఎలాంటి దురుద్దేశం లేదు అని మాట్లాడుతుంటే అంతా మౌనంగా ఉండిపోతారు. ఈ విషయం తెలుసుకున్న లక్ష్మి పిల్లలతో సహా పంచాయతీకొస్తుంది. అయ్యా, ఏంటయ్యా ఇది? నేను విన్నది నిజమేనా? నాన్న నీకేమైంది? ఏంటయ్యా, నువ్వు దొంగతనం చేయడమేంటి? నాకేం అర్థం కావడం లేదు. నువ్వు గోదాంలో పని చేస్తున్నానన్నావు కదా. లేదు లక్ష్మి, నాకేమీ పని దొరకలేదు. అందుకే ఇలా అని అంటాడు. ఆ పసిపిల్లల మొహం చూసి ఎవరూ ఏవీ మాట్లాడలేకపోతారు. అప్పుడు ఓ రైతు, అయ్యా, రామచంద్రన్ దొంగతనం వెనక ఆకలి బాధలు తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. అందుకే మనందరం కలిసి అతనికి సహాయం చేస్తే అప్పుడు ఈ దొంగతనాలు చేయాల్సిన అవసరం ఉండదు కదా. పొలాల్లో ఎప్పుడు పనులు ఉంటూనే ఉంటాయి. అప్పుడు రామచంద్రన్కి మొదటి అవకాశం ఇస్తాం. బాగానే చెప్పారు. ఇక నుంచి రామచంద్రానికి కూలి పనులు ఎప్పుడూ ఉండేలా చూడాలి. అదీ కాకుండా అతని పిల్లలు ఆకలితో ఉండకుండా ఊరి వాళ్ళంతా కలిసి సహాయం చేద్దాం. అంతా సమ్మతిస్తారు. రామచంద్రం కన్నీళ్లు పెట్టుకుని నమస్కరిస్తాడు. గోపాలరావు కూడా క్షమించేస్తాడు. మీరందరూ నా పిల్లల గురించి ఆలోచించినందుకు జీవితాంతం మర్చిపోలేను. ఇక నుంచి ఏ పరిస్థితిలో కూడా తప్పు చేయను. నిజాయితీగా పనిచేసి పిల్లల్ని పోషిస్తాను. నేను కూడా ఏదో ఒక పని చేసి నా భర్తకు సాయంగా ఉంటాను. మీకు ఎలాంటి అవసరం వచ్చినా వెంటనే నా దగ్గరకు రండి. ధన్యవాదాలయ్యా అని అంటాడు. అందరూ కలిసి రామచంద్రానికి పని, ఆహారం అందిస్తారు. అప్పుడు రామచంద్రం తనలోనే, ఆకలి ఎంత కష్టమో తెలిసినా దొంగతనం ఎప్పటికీ సరైంది కాదు.
ఇకపై నిజాయితీతోనే జీవించాలి. అని అనుకుంటాడు. మరి ఈ కథ నీతేంటంటే, ఆకలి అన్నది అత్యంత పెద్ద శత్రువు. పేదవాడి కష్టం తెలుసుకున్నప్పుడు సమాజం సహాయం చేయాలి. లేకపోతే ఆకలి మనిషిని తప్పు మార్గం వైపు నెడుతుంది.